2013లో 21 మందితో ప్రారంభమైన ఈ లాసా ఫౌండేషన్ ఆ 21 మందిలో నేను కూడా ఒకడిని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా లాసా ఫౌండేషన్ అనేది ఒక వ్యక్తి మీద నడిచేది కాదు. ఇందులోని వాలంటీరే వ్యక్తి, అధ్యక్షుడు, అన్నీ కూడా. వాలంటీర్కి అన్ని రకాలమైన హక్కులు ఉంటాయి. కేవలం 108 రూపాయలతో మనం వాలంటీర్గా జాయిన్ అయ్యి మన సంఘంలో ఎవరైనా కష్టాలు పడితే వారికి సహాయం చేసే అద్భుతమైన అవకాశం మనకి లభిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ లాసా ఫౌండేషన్ జాయిన్ అవ్వాలని మనవి చేస్తున్నాను. ముందు నేను కూడా ఒక యూనిట్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు 3 యూనిట్లో పెంచడం జరిగింది. దీంట్లో నా భార్య మరియు పిల్లలను, మా అన్నదమ్ములను, నా యొక్క స్నేహితులను అందరినీ కూడా దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. చాలా జాయిన్ అయిన కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కేవలం 108 రూపాయలతోనే ఒక వ్యక్తికి సహాయం చేసే అవకాశం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ మనకి కలుగుతుందని చాలా ఆనందం పొందుతున్నారు. అదేవిధంగా కొన్ని వేల మంది ఈ లాసా ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్ పరంగానేమి, ఆరోగ్య పరంగానేమి, బేసిక్ నీడ్స్ పరంగానేమి చాలా మంది దీని యొక్క ఉపయోగం పొందుతున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం కదా. ఎందుకంటే కేవలం 108 రూపాయలతోనే ఒక వ్యక్తికి మనం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనం సహాయపడుతుంటే ఎంత తృప్తిగా ఉంటుంది. తర్వాత మనం ఇచ్చే ప్రతి పైసా కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. దీంట్లో మనం సిస్టంలో చూసుకోవచ్చు. ప్రతి రూపాయి ఖర్చు, ప్రతి రూపాయి రాబడి కూడా ఉంటుంది. ఎవ్వరూ ఎటువంటి సందేహం పడనవసరం లేదు. ఎందుకంటే ఇది అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క లాసా మెంబర్ కూడా దీంట్లోని పాల్గొని చాలా కృషి చేసి ఇంతింతాయి ఒడుడింతాయి అన్నట్టుగా ఈరోజు 21 మందితో ప్రారంభమైన 2013లో దసరా నాడు ప్రారంభమైన ఈ లాసా ఫౌండేషన్ ఇప్పుడు 10,000 పైచిలకు వాలంటీర్ చేరి అద్భుతమైన కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు. ఎందుకంటే మొదటగా సుమారు 10 సంవత్సరాల క్రితం నేపాల్ వచ్చిన కూడాను వారికి మందులు కూడా పంపించడం జరిగింది. అనేక సహాయ కార్యక్రమాలు చాలా మంది పేదవారు పొంది ఉన్నారు. ఇది మనం తక్కువ అమౌంట్ తో ఎక్కువ సహాయం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో దానం చేసే గుణం, మంచితనం అందరికీ ఉంది. కానీ ఎక్కడ పెడితే తన రూపాయికి కరెక్ట్ గా ఉపయోగపడుతుందని తెలియదు. అలాంటి వారికి ఈ లాసా ఫౌండేషన్ చాలా చక్కనైన ప్లాట్ఫామ్. కనుక మనమే కాకుండా మనకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ లాసా ఫౌండేషన్ జాయిన్ అయ్యి మరింత మంది పేదవారికి మనం సహాయ సహకారాలు అందించి భగవంతుని కృపతో పాటు మనం కూడా ఆత్మతృప్తిని పొందాలి. ఉన్నదాంతో తృప్తి పడే కంటే మనం సహాయం చేసిన దాంట్లోనే ఎంతో తృప్తి ఉంటుంది. ఈ 12వ తారీఖున లాసా ఆఫీసు జరిగే మీటింగ్ కి ఇచ్చి మరింత సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ఫౌండేషన్ కి అభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ మీ జయరామ్ గుప్తా, లవంగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.